హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎగ్ కుర్మా అండి. తయారీ విధానం ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా, నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదా, కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ లేకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుందాము. అలాగే జీడిపప్పు. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఇప్పుడు ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో స్పైసెస్ వేసుకుందాము. టమాటో ప్యూరీ వేసుకుందాము. ఇవి ఒక 3-4 అన్ని వేసుకోండి, మీకు గ్రేవీకి సరిపడంత. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము. ముందుగా మనం పసుపు వేసుకుందాం. ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీరా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, అలాగే సాల్ట్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము మసాలాలు. చూసేద్దాము. చూడండి మంచి దగ్గరగా అయింది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకుందాము. మిక్సీలో వేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్. ఇప్పుడు ఒకసారి మంచి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము, ఎందుకంటే ఈ టమాటో ప్యూరీ, ఈ పేస్ట్ కొంచెం కుక్ అవ్వడానికి. చూద్దాము. చూడండి మంచిగా చిక్కపడింది, థిక్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము.
అలాగే కొద్దిగా కస్తూరి మేతి, నెక్స్ట్ ఎగ్స్, ఒకసారి మంచి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. మన ఎగ్ కుర్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.